ఓషో ఏమంటారు అంటే, మనకు మంచి చేయమని మనం ఎవరికైనా పర్మిషన్ ఇస్తే, వారు ముందు మన పాదాల్ని ఒత్తుతారు. తరువాత నెమ్మదిగా మన పీక పట్టుకుంటారు. ఎందుకు అంటే, వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడు, మనం వాళ్ళ సొంతం అయిపోయాం కాబట్టి అంటారు ఓషో. వారు పాదాల దగ్గర మొదలుపెట్టి, పీకల దగ్గర ఎండ్ చేస్తారు. ఎందుకంటే, వారి స్పృహలో లేరు. వారేం చేస్తున్నారో వారికే తెలీదు. వారు ఒక జిత్తును నేర్చుకున్నారు. అదేమిటి? ఎవరినైనా సొంతం చేసుకోవాలంటే ఏదో ఒక మంచి చెయ్యాలి అని. సో, ఇలాంటి కపటమైన ఉపాయం నేర్చుకున్నామన్న సంగతి ఎరుక కూడా వారికి తెలీదు. వారికి ఉండదు అలాంటి ఎరుక. వారు అపకారమే చేస్తారు. ఎందుకంటే ఏ విషయమైనా, ఏ సంగతైనా ఇంకో వ్యక్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాని పేరు లేక ఆకారం ఏదైనా కానీ అది అధర్మం, అది పాపం.